ఈ వీడియో ఎంతసేపు ఉంటదని చెప్పి నాకు గూడా తెలవదు. ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర, ఎంతమందికి ఫ్రెండ్స్‌కి పాసిబుల్ అయితే అంతమందికి ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయి. సో, తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి ఎవరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నేమ్ ఉందో వాళ్ళందరికి గూడా ఈ వీడియో మస్తు హెల్ప్‌ఫుల్ ఉంటది. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే మన దగ్గర ప్రియారిటీ లిస్ట్ అయితే ఉండాలి. సో, ఈ ప్రియారిటీ లిస్ట్‌ని మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా మనం ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయి. సో, ఫస్ట్‌లీ మనకు అసలు ప్రియారిటీ అంటే ఏందనేది తెలవాలి. ఓకేనా? సో, ప్రియారిటీ అంటే ఏంటిది అనే విషయం మనకి తెలవాలే. సో, ప్రియారిటీ ఈస్ నథింగ్ బట్ సో, ఆహ్, దాన్నేమంటాం కదా! అంటే ప్రాధాన్యత అంటాం తెలుగు లోపల. ఓకేనా? సో, ప్రియారిటీ అంటే ఏంది కదా! అంటే ప్రాధాన్యత అంటాం. ఓకేనా? సో, మనము వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ప్రియారిటీ ప్రకారం పెట్టాలి. ఓకేనా? సో, ప్రియారిటీ ప్రకారం మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టాల్సుంటదన్నట్టు. మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్‌ని బేస్ చేసుకొనే వాళ్ళు సీట్ అలాట్‌మెంట్ ఇస్తారు. ఓకేనా? కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటాం. దాన్ని బేస్ చేసుకొనే వాళ్ళు సీట్ అలాట్‌మెంట్ ఇస్తారన్నట్టు. సో, మనం ఆ వెబ్ ఆప్షన్స్‌ని ఎట్లా పెట్టాలి? అంటే ప్రియారిటీ వైస్ పెట్టుకోవాలి. ప్రియారిటీ ఈస్ నథింగ్ బట్ ప్రాధాన్యత. సో, ఈ ప్రాధాన్యత అంటే ఏంది మరే అనంటే, ఇప్పుడు ఫస్ట్ నీకు ఏ కాలేజ్ కావాలి అనేది నీ ప్రియారిటీ అన్నట్టు. సెకండ్ నీకు ఏ కాలేజ్ కావాలి అన్నది ప్రియారిటీ అన్నట్టు. థర్డ్ నీకు ఏ కాలేజ్ కావాలి అన్నది ప్రియారిటీ అన్నట్టు. సో, ఇట్లా మనం లిస్ట్ ఆఫ్ కాలేజెస్‌ని రాసుకోవాలి. దీన్ని మనం ప్రియారిటీ అంటాం. ఓకేనా? సో, ఈ ప్రియారిటీ అంటే ఏంది? ఈ ప్రియారిటీ లిస్ట్‌ని మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేదానికంటే ముందు, సో, వి హావ్ స్టార్టెడ్ ద గైడెన్స్ ప్రోగ్రామ్ అనల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి, ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల చాలా విషయాలు నేను చెప్పిన. ఓకేనా? ఈ ప్రియారిటీ లిస్ట్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో, ఈ ప్రియారిటీ లిస్ట్ ప్రిపరేషన్ గురించి ఎప్పుడో చెప్పిన. మన ఎవరైతే ఆల్రెడీ అనల్జెసిక్ గైడెన్స్ లోపల పార్ట్ అయ్యారో వాళ్ళందరి దగ్గర కూడా ప్రియారిటీ లిస్ట్ అనేది ఉంది వాళ్ళ దగ్గర. ఓకేనా? సో, ఆ ప్రియారిటీ లిస్ట్‌ని యూజ్ చేసుకొనే వాళ్ళు వెబ్ ఆప్షన్‌లో పెడతారు. సో, జస్ట్ ఫర్ ₹154 ఐ స్టార్టెడ్ దిస్ గైడెన్స్ ప్రోగ్రామ్. సో, మీకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, సీట్ రావాలి అని చెప్పి చెప్తా ఉంటా అన్నట్టు. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు గెట్ సీట్ ఇన్ ఫేజ్ 1 ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మనకు సీట్ వస్తదనేది నేను డీటెయిల్‌గా లైవ్స్ కండక్ట్ చేసి చెప్పిన. ఓకేనా? సో, ఆల్రెడీ నేను 24థ్ నవంబర్ రోజు ఒక లైవ్ కండక్ట్ చేసిన. అండ్ దాంతో పాటుగా 3 డిసెంబర్ రోజు ఒక లైవ్ కండక్ట్ చేసిన. ఈ 2 లైవ్‌లు లైక్ ఏవైతే ఈ 2 లైవ్స్ ఉన్నాయో, ఈ 2 లైవ్‌లను చెక్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా మంచిగుంటాయి. ఓకేనా? సో, మంచి మార్కులుంటాయి బ్రో. ఈవెన్ దో మంచి మార్కులున్నా సరే, వెబ్ ఆప్షన్స్ ప్రాపర్‌గా ఇవ్వకపోవడం వల్ల మనకు సీట్ అనేది రాదన్నట్టు. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్ ప్రాపర్‌గా ఇవ్వకపోవడం వల్ల సీట్ అనేది రాదు. సో, ఇట్లాంటి మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలి, ఏం చేయొద్దు అని చెప్పి ప్రతీది నేను డీటెయిల్‌గా చెప్పిన. సో, ఇది గ్రూప్ గైడెన్స్ మాత్రమే. గ్రూప్ గైడెన్స్ కాబట్టి గ్రూప్ గైడెన్స్ లాగానే ఉంటది. పర్సనల్ గైడెన్స్ కాదు. మీకు ఒకవేళ పర్సనల్‌గా నా సైడ్ నుండి ఏదైనా హెల్ప్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లోపల 1-to-1 సెషన్‌ది లింక్ ఇస్తా. సో, ₹50 ఉంటది బ్రో. ఓకేనా? ₹50 ఉంటది. అరౌండ్ 15 మినిట్స్ నేను మీతోటి మాట్లాడతా. సో, అర్జెంట్ ఉంది అన్నప్పుడు మాత్రమే ఈ 1-to-1 సెషన్‌ని బుక్ చేసుకోరి. ఒక 1-2 అవర్స్ ముందే నాకు ఇంటిమేషన్ వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఇఫ్ మీరు 7కి బుక్ చేసుకున్నారనుకో, మీరెప్పుడు బుక్ చేసుకుంటే అప్పుడు నాకు ఇంటిమేషన్ వస్తది. 7కి బుక్ చేసుకున్నారనుకో, ఓకేనా? 7కి బుక్ చేసుకుంటే మీరు ఒక 5 పీఎంకి బుక్ చేసుకున్నప్పుడు 7కి బుక్ చేసుకోండి. అంటే సో, మీరు బుక్ చేసుకునే టైం కన్నా ఒక 2 అవర్స్ తర్వాత మీరు ఈ 1-to-1 సెషన్ బుక్ చేసుకుంటే, సో, మీకేమైనా హెల్ప్ కావాలన్నా ఐ విల్ ప్రొవైడ్ యూ హెల్ప్. ఓకేనా? సో, నాకు పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్నోళ్ళు మాత్రం ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోకండి. ఎందుకంటే నేను పర్సనల్‌గా మీకు రిప్లైస్ ఇవ్వడం పాసిబుల్ కాదు. ఓకేనా? ఎందుకంటే వీడియోస్ చేయడము, ఎడిట్ చేయడం ఇవన్నీ థింగ్స్ ఇంటా ఉంటాయి కాబట్టి ఇది గ్రూప్ గైడెన్స్ మాత్రమే. మీరు 3 డిసెంబర్ రోజు కండక్ట్ చేసిన లైవ్ చూసినా, ఓకేనా? అండ్ దాంతో పాటుగా నవంబర్ 24 రోజు కండక్ట్ చేసిన లైవ్ ఈ 2 లైవ్‌లు చూసిర్రనుకో, నా హెల్ప్ మీకు అవసరం లేదు. ఓకేనా? సో, నా హెల్ప్ అవసరమే లేదు. మీకన్నీ గూడా యాప్ లోపలనే ప్రొవైడ్ చేసిన. సో, అక్కడి నుండే మీకు సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి తెలుసుకోవచ్చు. ఓకేనా? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలనేది కూడా మళ్ళీ చెప్పిన నేను. సో, అది మీరు చూసుకోరి. జస్ట్ 154 మాత్రమే.
ఈ 154 లోపల మనం ఆల్రెడీ టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్టు, టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్టు అండ్ దాంతో పాటుగా సో, అన్నీ గూడా పీడీఎఫ్ ఫార్మాట్ లోపల పెట్టినాం. సీట్ మ్యాట్రిక్స్‌లున్నాయి. ప్రతి ఒక్కటుంది యాప్ లోపల. ఓకేనా. సో, మీరు చేయాల్సింది ఒకటే, నేను చెప్పిన వీడియోస్ అన్నీ చూడాలే, ఫాలో కావాలంతే. నేను బీపీటీ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నా. బీఎస్సీ, ఎంఎల్టీ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నా. ఏహెచ్ఎస్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా. ఓకేనా. జస్ట్ ఫర్ 154 ఎన్ని లైవ్‌లు పెడితే అన్ని లైవ్‌లకి మీకు ఎలిజిబిలిటీ ఉంటదన్నట్టు. 154 మాత్రమే ఎన్ని లైవ్స్ పెడితే అన్ని లైవ్స్‌కి మీకు ఎలిజిబిలిటీ ఉంటది. ఓకేనా. సో, ఇప్పుడు నేనేం చెప్తా అంటే ప్రియారిటీ లిస్ట్ అంటే మనకు తెలుసు. సో, మనకొక ప్రాధాన్యత అనేది ఉండాలి. ఓకేనా. సో, మనకి ఒక ప్రాధాన్యత అనేది ఉండాలి. దాన్ని మనం ప్రియారిటీ అంటాం. సో, ఇప్పుడు మీకు సర్టెన్ ఏదో ఎంతో కొంత ర్యాంక్ ఉంది. ఎంతో కొంత సీరియల్ నంబర్ ఉంది నీకు. నీకు సీట్ రావాలంటే ఏం జేయాలే? నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలే. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ అనేది నువ్వు ప్రాపర్‌గా ఇయ్యాలే. ఓకేనా. లేదు బ్రో నేను ఇంటర్నెట్ సెంటర్‌కి పోతా, ఆయన ఏది చెప్తే అది వెబ్ ఆప్షన్‌లో పెడతా అనంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఓకేనా. సో, అదేందంటే మనకంటూ ఒక నాలెడ్జ్ ఉంది. మనం ఇంటర్నెట్ సెంటర్‌కి పోయిన తర్వాత ఆయనేదో చెప్పిన దాన్ని బట్టి ఓకేనా. ఆయనేదో కోర్స్ చెప్తే దాన్ని బట్టి వెబ్ ఆప్షన్‌లు పెట్టడము. లేకపోతే అక్కడ ఇంటర్నెట్ సెంటర్‌కి పోయిన తర్వాత ఆయనేదో ఇప్పుడు బీపీటీ అంటాడాయనే. ఓకేనా. బీపీటీ అంటే బీపీటీలో తమ్ముడు గీ కాలేజెస్ ఉన్నాయి తమ్ముడు అని అంటాడు. నువ్వేం చేస్తావు? ఆ కాలేజ్ లోపల అన్న ఫస్ట్ ఇది పెట్టన్నా, సెకండ్ ఇది పెట్టన్నా, థర్డ్ ఇది పెట్టన్నా అని చెప్తావు. సో, ఇట్లా చెప్పేదానికంటే ఓకేనా. నీకంటూ ఒక ప్రియారిటీ లిస్ట్ ఉంటే మంచిగుంటది అని చెప్తా నేను. ఓకేనా. నువ్వు ఇంటర్నెట్ సెంటర్ బోతావు. ఇంటర్నెట్ సెంటర్ బోయి, అన్న వెబ్ ఆప్షన్స్ పెట్టాలన్నా అని అంటావు. వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటావు. వెబ్ ఆప్షన్స్ ఆయన ఏం చేస్తాడంటే లాగిన్ అయితాడు. లాగిన్ అయిన తర్వాత ఆయన కోర్సులు చూపెడతది. ఫస్ట్ ఏ కోర్స్ పెట్టాలి తమ్ముడు అంటాడు. బీపీటీ అన్నావనుకో నువ్వు, బీపీటీ లోపల గిన్ని కాలేజెస్ ఉన్నాయి తమ్ముడు అంటాడు. ఇందులోపల ఏదైనా ఒక కాలేజ్ చెప్పు తమ్ముడు అంటాడు. అట్లా పోయి బ్లైండ్‌గా పెడతావన్నట్టు. సో, అట్లా బ్లైండ్‌గా పెట్టే కన్నా, నీకంటూ ఒక ప్రియారిటీ ఉంటే, నీకంటూ ఒక ప్రియారిటీ లిస్ట్ ఉంటే, ఆ లిస్ట్‌ని పట్టుకొని బోయి, నువ్వు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటే మంచిది అని జెప్పి నేను జెప్తా. ఓకేనా. సో, యూ హావ్ టు ప్రిపేర్ యువర్ ప్రియారిటీ లిస్ట్ బై యువర్ ఓన్. ఓకేనా. కొన్ని మిస్టేక్స్ వల్ల కొన్ని లైక్ చేంజెస్ అయిపోతాయి. ఓకేనా. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొన్ని విషయాలే చేంజ్ అయిపోతాయి. కాబట్టి నేనేం జెప్తా గదంటే, యూ హావ్ టు ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ బేస్డ్ ఆన్ యువర్ ప్రియారిటీ. సో, ప్రియారిటీ అంటే ఏందంటే ప్రాధాన్యత. అంటే ఫస్ట్ నువ్వు వెబ్ ఆప్షన్ బెడుతున్నావు గదా! ఈ వెబ్ ఆప్షను నీకు నచ్చిందేనా? సెకండ్ నువ్వు వెబ్ ఆప్షన్ పెడుతున్నావు గదా! ఇది నచ్చిందేనా? థర్డ్ నువ్వు వెబ్ ఆప్షన్ పెడుతున్నావు గదా! ఇది నచ్చిందేనా? ఫోర్త్ నువ్వు వెబ్ ఆప్షన్ పెడుతున్నావు గదా! ఇది నచ్చిందేనా? అట్లా నువ్వేం జేయాలి అంటే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ రాసుకోవాలి. రాసుకొని ఏదైతే ఈ ప్రియారిటీ లిస్ట్ ఉంది గదా! ఈ ప్రియారిటీ లిస్ట్ లోపలున్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ కాలేజెస్ మనం వెబ్ ఆప్షన్స్ లోపల ఇయ్యాలే. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ లోపల మనం ఎట్లియ్యాలంటే, ఏవైతే ప్రియారిటీ లిస్ట్ అనేది మనం రాసుకుంటామో, ఆ ప్రియారిటీ లిస్ట్ లోపలున్న కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల ఎయ్యాలి. ఓకేనా. ఆ ఇంటర్నెట్ సెంటర్ ఆయనే ఏదో జెప్పి ఓకేనా. ఆయనకు టైం లేదని జెప్పి ఆగమాగం బెడతా అంటే, యూ డోంట్ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. పైసలిచ్చినవు. ఓకేనా. పైసలిచ్చినవు గాబట్టి, ఫస్ట్ నువ్వు ఏ కాలేజ్ గావాలనుకుంటున్నావనేది అదే కాలేజ్ పెట్టాలే. ఓకేనా. సో, ఎందుకు అని అంటున్నా అంటే, నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటావు కదా! ఓకేనా. వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటావు గదా! వెబ్ ఆప్షన్స్ లోపల ఫస్ట్ ఒక కాలేజ్ బెట్టుకుంటావు. ఓకేనా. ఈ ఫస్ట్ కాలేజు గాంధీ బెట్టుకున్నావనుకో ఫర్ సపోజ్. ఈ గాంధీ లోపల నీకు ఎలిజిబిలిటీ ఉందా అని జెప్పి చూస్తారు. లేకపోతే సెకండ్ ఒక కాలేజు చూస్తారన్నట్టు. లైక్ సెకండ్ ఒక కాలేజు ఏం బెట్టుకున్నావు అని జెప్పి చూస్తారు. ఇప్పుడు ఫస్ట్ నువ్వు వెబ్ ఆప్షన్ లోపల గాంధీ ఇచ్చినవు. తర్వాత ఉస్మానియా ఇచ్చినవు. తర్వాత కేఎంసీ ఇచ్చినవు. ఓకేనా. సో, ఇట్లా నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావనుకో. ఓకేనా. 4, 5, 6 అనుకుంటా నువ్వు ఒక ప్రియారిటీ లిస్ట్ అనేది రాసుకున్నావు. రాసుకొని బోయి ఇంటర్నెట్ సెంటర్ లోపల వెబ్ ఆప్షన్ బెట్టుకున్నావు. ఇప్పుడు మనకు అలాట్‌మెంట్ జేసేటప్పుడు ఏం జేస్తారు గదా! అంటే ఫస్టు ఏ కాలేజ్ వెబ్ ఆప్షన్ ఇచ్చినావు అని జెప్పి చూస్తారు. ఇందులోపల నీకు సీట్ ఉన్నదనుకో ఇందులోపల ఇచ్చేస్తారు. సెకండు ఏ కాలేజ్ ఉంది అని జెప్పి చూస్తారు. ఇందులోపల నీకు సీటు వచ్చే ఛాన్స్ ఉందనుకో ఇందులోపల ఇచ్చేస్తారు. థర్డ్ జూస్తారు. థర్డ్ లోపల వచ్చే ఛాన్స్ ఉంటే థర్డ్‌లో ఇస్తారు. ఫస్ట్‌లో వచ్చేది ఉంటే ఫస్ట్‌లో ఇచ్చేస్తారు. సెకండ్, థర్డ్ చూడరు. సెకండ్‌లో వచ్చేది ఉంటే నీకు లైక్ ఫస్ట్‌లో జూస్తారు. ఫస్ట్‌లో రాకపోతే సెకండ్ జూస్తారు. సెకండ్‌లో రాకపోతే థర్డ్ జూస్తారు. థర్డ్ రాకపోతే ఫోర్త్ జూస్తారు. అట్లా నువ్వు ఎన్నైతే కాలేజ్ ఇచ్చినావో అన్ని కాలేజెస్ లోపల నీకు సీట్ వచ్చేదాకా వాళ్ళు చూస్తా ఉంటారన్నట్టు. నువ్వు ఇప్పుడు 100 వెబ్ ఆప్షన్‌లు పెడితే
ఫర్ సపోజు 100 వెబ్ ఆప్షన్‌లు పెట్టినామనుకో. ఈ 100 వెబ్ ఆప్షన్‌లల్లా 100 వెబ్ ఆప్షన్‌ల నీకు సీట్ ఇయ్యరు. 100 వెబ్ ఆప్షన్‌లో నీకు సీట్ ఇచ్చే ముందు ఫస్ట్ కాలేజ్ చెక్ చేస్తారు. నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పి. సెకండ్ కాలేజ్ చెక్ చేస్తారు. థర్డ్ కాలేజ్ చెక్ చేస్తారు. ఫోర్త్ కాలేజ్ చెక్ చేస్తారు. ఫిఫ్త్ కాలేజ్ చెక్ చేస్తారు. అట్లా ఈ కాలేజ్‌లన్నీ చెక్ చేస్తా ఉంటారన్నట్టు. చెక్ చేసి ఏ కాలేజ్‌లో నీకు సీట్ వస్తదో ఆ కాలేజ్‌లో నీకు సీట్ అనేది ఇస్తారన్నట్టు. వాళ్ళు ఎట్లా చెక్ చేస్తారు మరంటే నువ్వు పెట్టుకున్న వెబ్ ఆప్షన్‌ని బేస్ చేసుకొని చెక్ చేస్తారు. ఫస్ట్ నీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. నీకు బీపీటీ కావాలని ఉంటది. ఓకేనా? కానీ ఇంటర్నెట్ సెంటర్ అనే అనస్థీషియాల్ అనే కోర్సు ఫస్ట్ వెబ్ ఆప్షన్ పెట్టిండనుకో. ఓకేనా? నీకు బీపీటీ కోర్సు కావాలని ఉంటది. కానీ ఫస్ట్ వెబ్ ఆప్షన్ కింద అనస్థీషియా పెట్టిండనుకో నీకు అనస్థీషియాలో సీట్ వస్తది. ఫర్ సపోజ్ అనుకుందాం. ఓకేనా? మన దరిద్రం మంచిగా లేకుంటే అనస్థీషియాలో సీట్ వస్తది. అప్పుడు నువ్వు చేయాలనుకున్న బీపీటీ ఎక్కడికి పోతది? కదా! సో, వాళ్ళకి తెలవది. అలాట్‌మెంట్ ప్రాసెస్ ఎట్లయితది అనేది వాళ్ళకి తెలవది. ఓకేనా? సో, నువ్వు ఫస్ట్ వెబ్ ఆప్షన్ పెడతానవు. సెకండ్ వెబ్ ఆప్షన్ పెడుతున్నావు. థర్డ్ వెబ్ ఆప్షన్ పెడుతున్నావు. సో, ఈ వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టుకోవాలంటే ప్రియారిటీ వైస్ పెట్టుకోవాలి. సో, ఈ ప్రియారిటీ లిస్ట్‌ని మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి మరి? అంటే యూ హావ్ టు ప్రిపేర్ ప్రియారిటీ లిస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్. ఓకేనా? కాలేజెస్‌ని బేస్ చేసుకొని, కోర్సెస్‌ని బేస్ చేసుకొని నువ్వు ప్రియారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? ప్రియారిటీ లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి? కాలేజెస్‌ని బేస్ చేసుకొని, కోర్సెస్‌ని బేస్ చేసుకొని. నీ ప్రియారిటీ ఏంటిది? ఓకేనా? నీ ప్రియారిటీ ఏంటిది? నీకు బీపీటీ కావాలా? అనస్థీషియా కావాలా? లేకపోతే రేడియోథెరపీ లైక్ రేడియాలజీ కావాలా? ఓకేనా? ఓకేనా? సో, రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ కావచ్చు. ఓకేనా? రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ కావచ్చు. ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు. నీకు ఏ కోర్స్ కావాలి? ఫస్ట్ ఆ కోర్సెస్‌కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ రాసుకో. దెన్ నెక్స్ట్ ఏ కోర్స్ కావాలి? అనస్థీషియా. ఆ అనస్థీషియా ఏదైతే ఉందో అనస్థీషియాకి సంబంధించిన కాలేజ్ లిస్ట్ రాసుకో. తర్వాత రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ. రీనల్ డయాలిసిస్ టెక్నాలజీకి సంబంధించిన కాలేజ్ లిస్ట్ రాసుకో. యూ హ్యావ్ టు డూ ఈస్ ఫస్ట్ నీకు ఏ కోర్స్ కావాలనేది ఒకటి క్లారిటీ ఉండాలి. ఓకేనా? వెబ్ ఆప్షన్‌లకు పెద్ద టైం ఏం లేదు బ్రో. ఓకేనా? సో, గట్టిగా కాన్సంట్రేట్ చేస్తే వెబ్ ఆప్షన్స్ ఇంకొక 1 వీక్‌లో స్టార్ట్ అయిపోతది. గట్టిగా కాన్సంట్రేట్ చేస్తే జస్ట్ 1 వీక్ లోపల మనకు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోతాయి. మీరు వెబ్ ఆప్షన్‌లకి ఎన్ని రోజులు టైం ఇస్తారనుకుంటున్నారు? మహా అంటే 4 రోజుల టైం ఇస్తారు. సో, అప్పుడు నేను కూర్చొని ప్రియారిటీ లిస్ట్ రాసుకుంటా. అట్లయితే వర్కౌట్ కాదు. యూ హావ్ టు ప్రిపేర్ ప్రియారిటీ లిస్ట్ ఎంత ఎర్లీయెస్ట్ పాసిబిలిటీ ఉంటే అంత ఎర్లీయెస్ట్ పాసిబుల్‌గా అంత తొందరగా మీరు ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? సో, ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ కాలేజ్ లిస్ట్ ఉంది. ఓకేనా? ఇక్కడ కాలేజ్ పేరున్నది. ఈ కాలేజు పేరు లోపల ఓకేనా? ఇక్కడ మనకి కాలేజ్ పేరున్నది. ఓకేనా? ఈ కాలేజ్ లోపల ఏమేం కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా? కాలేజ్ నేమ్ ఉంది. అండ్ కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ మీకు. అండ్ ఇక్కడ గాంధీ అని పేరుంది. గాంధీలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి ఉంది. అట్లనే మనకు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్‌కి సంబంధించి అన్ని కోర్సెస్‌కి సంబంధించి ఇదే పీడిఎఫ్‌లు ఉన్నాయి. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఎంఎల్‌టీకి సంబంధించిన కాలేజెస్ ఉన్నాయి. అండ్ దెన్ ఇంకా కొంచెం కిందకొస్తే బీపీటీ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఈ పీడిఎఫ్ ఒక అసెట్ లాంటిది మనకి. ఓకేనా? సో, ఈ పీడిఎఫ్‌ని మీరు యూజ్ చేసుకుంటే ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే మాత్రం డెఫినిట్‌గా చెప్తున్నా మీకు ఈ ప్రియారిటీ లిస్ట్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అయిపోతది. ఓకేనా? సో, కాబట్టి ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇది నేను మన అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల ఇస్తా. ఇట్ ఈస్ ఫ్రీ ఫర్ ఎవ్రీవన్. ఓపెనే ఉంటదది. మీరు ఏహెచ్ఎస్ కోర్స్ ఓపెన్ చేసి అన్‌లాక్‌లోనే ఉంటది. అది యూ కెన్ చెక్ ఇట్ ఔట్. ఓకేనా? అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి ప్లే స్టోర్ నుండి. అక్కడ మీరు చెక్ చేయరి. మీకు కాలేజ్ లిస్ట్ అనేది కనబడతది. దాన్ని బేస్ చేసుకొని ఎన్ని కాలేజ్‌లున్నాయి, ఎన్ని కోర్సులున్నాయి అనేది మీకు ఫస్ట్ క్లారిటీ రావాలి. ఓకేనా? ఎన్ని కోర్సులున్నాయి మనకు ఆల్‌మోస్టు ఒక 15 కోర్సులున్నాయి. 15 కోర్సులల్ల బీపీటీ ఒకటి. ఓకేనా? అండ్ దాని తర్వాత ఎంఎల్‌టీ ఒకటి. బీపీటీ, ఎంఎల్‌టీ కాకుండా ఇంకెన్ని కోర్సులున్నాయి? 13 కోర్సులున్నాయి. ఈ 13ల అనస్థీషియా, రేడియాలజీ, రెస్పిరేటరీ అని చెప్పి, క్రిటికల్ కేర్ అని చెప్పి, ఓటీటీ అని చెప్పి, డయాలిసిస్ అని చెప్పి ఇట్లా కోర్సులున్నాయి. ఫస్ట్ మీ ప్రియారిటీ ఏంది? నాకు ఈ కోర్స్ అయితే బావుంటది అని అనుకున్నది లిస్ట్ ఆఫ్ కాలేజెస్ రాసుకో. ఓకేనా? ఫస్ట్ నీకు ఏ కోర్స్ కావాలి?
కోర్స్ ప్రియారిటీ. నాకు ఫస్టు పీపీటీ కావాలి బ్రో. తర్వాత అనస్థీషియా కావాలి బ్రో. తర్వాత రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ కావాలి బ్రో. తర్వాత ఓటీటీ కావాలి బ్రో. ఇట్లా నీకు ఏ కోర్సులు కావాలనేది ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకో. రాసుకున్న తర్వాత ఇదుందా? ఇప్పుడు నువ్వేం జేయాలి గదా! అంటే ఈ బీపీటీ ఉందా? బీపీటీకి సెపరేట్ లిస్ట్ రాసుకోవాలి. బీపీటీ లోపల 30 కాలేజీలున్నాయి. ఓకేనా? 30 కాలేజీలల్ల ఫస్ట్ బీపీటీ నీకు ఏ కాలేజీలో వస్తే బావుంటదనేది రాసుకో. సెకండ్ బీపీటీ ఏ కాలేజీలో వస్తే బావుంటదనేది రాసుకో. థర్డ్ బీపీటీ ఏ కాలేజీలో వస్తే బావుంటదనేది రాసుకో. ఫోర్త్ బీపీటీ ఏ కాలేజీలో వస్తే బావుంటదనేది రాసుకో. ఇట్లా నువ్వేం జేయాలి గదా! అంటే బీపీటీకి సంబంధించిన లిస్ట్ ఆఫ్ కాలేజెస్ రాసుకోవాలి. దెన్ దాని తర్వాత అనస్థీషియా కాలేజెస్ లిస్ట్ అనేది రాసుకోవాలి. ఓకేనా? తర్వాత రీనల్ డయాలిసిస్ టెక్నాలజీకి సంబంధించిన కాలేజ్ లిస్ట్ అనేది రాసుకోవాలి. తర్వాత ఓటీటీకి సంబంధించిన కాలేజ్ లిస్ట్ అనేది రాసుకోవాలి. బీపీటీ, అనస్థీషియా అండ్ దెన్ రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. సో, ఇట్లా మీరు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో రాసుకోవాలి. బేస్డ్ ఆన్ యువర్ ప్రియారిటీ కోర్స్. మరి వెబ్ ఆప్షన్‌లు ఇచ్చేటప్పుడు నువ్వు వెబ్ ఆప్షన్ ఎట్లా ఇయ్యాలి మరి అనంటే, ఫస్ట్ బీపీటీ ఉందా? ఓకేనా? బీపీటీ ఫస్ట్ ఇయ్యాలి. బీపీటీ కాలేజెస్ అన్నీ ఫస్ట్ ఇయ్యాలి. తర్వాత అనస్థీషియా కాలేజ్ ఇయ్యాలి. తర్వాత రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ కాలేజ్ ఇయ్యాలి. తర్వాత ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్సెస్‌కి సంబంధించిన కాలేజ్ ఇయ్యాలి. ఇట్లా నువ్వు ప్రియారిటీ అనేది రాసుకొని పోవాలే. ఇంటర్నెట్ సెంటర్ అయిన ఆగం చేస్తే ఆగమైనవనుకో 4 సంవత్సరాలు ఆగమైపోతావు. ఓకేనా? సో, ఇదంతా చెప్పడానికి రీజన్ ఏందంటే, యూ ఫాలోడ్ మీ విత్ ట్రస్ట్. నేను మీకు హెల్ప్ జేయాలి గాబట్టి, ఐ టోల్డ్ యూ విత్ ట్రస్ట్. ఓకేనా? సో, ఎందుకు చెప్పినా గదా అంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకొక పాయింట్ ఆఫ్ టైమ్ దగ్గర కనెక్ట్ అయితారు. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ దగ్గర కనెక్ట్ అయితారు. సో, ఆ పాయింట్ అనేది ఈ పాయింటే. ఓకేనా? సో, ఈ ప్రియారిటీ లిస్ట్ దగ్గరనే మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ నాకు పర్సనల్‌గా కనెక్ట్ అయితారు. ఓకేనా? సో, లైక్ ఏ బ్రదర్. ఓకేనా? లైక్ ఏ బ్రదర్ నన్ను ఎట్లా అంటే ఆప్ట్ చేసుకుంటారు. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ తర్వాత పేరెంట్స్ నాకు కనెక్ట్ అయితారు. అది ఫర్దర్‌గా నేను నెక్స్ట్ చెప్తా మీకు. సో, ఇదంతా చెప్పడానికి రీజన్ ఒకటే. ఐయామ్ నాట్ లైక్ ఏందంటే పైసల కోసమే ఇదంతా జేయడము. ఓకేనా? సో, ఇదంతా కాదు. పైసల కోసమే చేస్తే ఇదంతా నేను చెప్పా గదా! సో, పైసల కోసం చేస్తా. ఐ విల్ ఎందుకంటే ఐ వాస్ ఫుల్ డిపెండెంట్ ఆన్ దిస్. ఓకే. నాకు హెల్ప్ చేయండి అని చెప్పి తర్వాత అడిగితే ఎవరు కూడా హెల్ప్ చేయరు. ఐ వాస్ ప్రొవైడింగ్ ద కంటెంట్. సో, ఆ కంటెంట్ నీకు ఇష్టం ఉంటే తీసుకో లేకపోతే లేదు. అండ్ ఐయామ్ ప్రొవైడింగ్ ద వాల్యుబుల్ థింగ్స్. ఓకేనా? సో, ఎంతైతే వాల్యుబుల్ థింగ్స్ నేను ఇక్కడ చెప్తున్నానో అంతే వాల్యుబుల్ థింగ్స్ అండ్ అంతకు మించిన వాల్యుబుల్ థింగ్స్ ఐ విల్ ప్రొవైడ్ ఇన్ దిస్ గైడెన్స్ ప్రోగ్రామ్. ఓకేనా? సో, ఇది అండ్ మీరు ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోకపోతే మాత్రం యూ విల్ లాస్ లాట్ మెనీ థింగ్స్. ఓకేనా? అట్లా అని చెప్పి ఈ కంటెంట్ నేను అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తలేను. ఓకేనా? సో, అందుకే నేను స్టార్టింగ్‌లోనే చెప్పిన వీడియో స్టార్టింగ్‌లో ఎక్కువసేపు ఈ వీడియో ఉంచా అని చెప్పి. ఎందుకు? నా లాయల్ సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో ఒక 1 అవర్‌లో చూసేస్తారు. ఓకేనా? నేను మిగతా వాళ్ళకి ఫ్రీ కంటెంట్ ఇవ్వలేను కదా! అవునా కాదా? సో, ఎంతో ఎఫర్ట్ పెట్టి ఇట్లా పీడీఎఫ్‌లు చేసుకొని, ఓకేనా? ఇట్లా పీడీఎఫ్‌లు చేసుకొని, పీడీఎఫ్‌లల్ల అది చేసి, ఇది చేసి అంతా చేస్తే, నేనొచ్చి కాపీ చేస్తా అంటే అదంతా అది కాదు కదా! మస్తు ఎఫర్ట్ పెట్టి, మస్తు అది చేసి, ఇదంతా రీసెర్చ్ చేసి తెలుసుకున్నాం బ్రో. లాట్ మెనీ థింగ్స్. ఓకేనా? సో, ఐ విల్ ప్రొవైడ్ దిస్ పీడీఎఫ్ కాలేజ్ ఏదైతే ఉందో కాలేజ్ లిస్ట్ పీడీఎఫ్ అనేది యాప్ లోపల ఉంటది. యూ క్యాన్ చెక్ ఇట్ ఔట్ ఫ్రమ్ దేర్. అండ్ ప్రియారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోరి. అండ్ యూ విల్ నెవర్ రిగ్రెట్. నేను చెప్తున్నా కదా! నన్ను ఫాలో అయితే నువ్వు అసలే రిగ్రెట్ కావు. నేను రిగ్రెట్ కానియ్య నిన్ను. ఓకేనా? సో, రిగ్రెట్ అస్సలే కానియ్య. నా ఛానెల్‌ల కంటెంట్ నా ఛానల్‌దే. ఓకేనా? సో, అది పక్కా మంచి కంటెంట్. నేను 100% కంటెంట్ ఇస్తా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ నాకు సపోర్ట్ చేయాలి అని చెప్పి 0.1% అనిపించినా కూడా ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోరి. లైవ్‌లు అటెండ్ గారి. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వెంటనే 3 డిసెంబర్ లైవ్ చూడండి. ఓకేనా? అండ్ దాని తర్వాత 24థ్ నవంబర్ లైవ్ చూడండి. అండ్ దెన్ ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన. ఓకేనా? సో, అవి మీకు చాలా హెల్ప్ అయితది. మేనేజ్‌మెంట్‌కి వెళ్ళకుండా కూడా నేను ఆపగలుగుతా.
మేనేజ్మెంట్‌కి పోతే ఎంత బ్రో 1,00,000 అయితది బ్రో. ఓకేనా. మేనేజ్మెంట్ లోపల జాయిన్ కావాలంటే సీట్ రాకపోతే 1,00,000 అయితది. 1,00,000 ప్లస్సే అయితది గానీ తక్కువైతే కాదు బ్రో. జస్ట్ యూ ఆర్ థింకింగ్ ఫర్ 150. ఓకేనా. సో, ఇది అండ్ ఇంకా మించిపోయిందేం లేదు. ఓకేనా. ఎందుకు బ్రో ఇక్కడ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నావు అంటే చేస్తున్నా. కానీ అక్కడ ప్రొవైడ్ చేసే కంటెంట్ ఇంకో కొంచెం డెప్త్ ఉంటది. ఓకేనా. సో, అన్నీ అనలైజ్ చేసుకోవడానికి ఉంటది. ఫేజ్ 1లో సీట్ రావడానికి మనం ఏం జేయాలి? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏ మిస్టేక్స్ చేస్తుర్రు అని చెప్పేది కూడా ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అవన్నీ చెప్పకపోవడానికి రీజన్ ఏందంటే, సో, అవన్నీ నేను చాలా కష్టపడి నేర్చుకున్నా. అవన్నీ నేను చాలా కష్టపడి తెలుసుకున్నా. సో, నిన్న లైవ్ అయిపోయి నేను పడుకునేసరికి నేను లైవ్ కండక్ట్ చేసిన 3 డిసెంబర్ రోజు. ఓకేనా. సో, లైవ్ అయిపోయి నేను పడుకునేసరికి 1 అయింది బ్రో. ఓకేనా. సో, 1 ఎందుకయింది అనంటే, సో, నేను అన్నీ కవరే చేసినా, అన్నీ కవర్ చేయలేదా అని చెప్పి ఒకటికి 2 సార్లు ప్రతీదీ చెక్ చేసుకున్నా. ఐ వాస్ వర్కింగ్ ఫ్రమ్ 6 పీఎం. నిన్న 6 పీఎం ఈవినింగ్ 6 గంటలకెళ్ళి నేను 9 గంటల దాకా నేను ఏం జెప్పాలే, ఎట్లా చెప్తే వీళ్ళకి అర్థమైతదని జెప్పి వర్క్ చేసిన. అండ్ లైవ్ అయిపోయేసరికి 10:30 అయింది. ఓకేనా. 10:30 అయింది. అండ్ 10:30 తర్వాత ఐ వాస్ వర్క్డ్ ఫర్ 2 అవర్స్. ఓకేనా. 11:30 అండ్ 12:30 దాకా నేనైతే కరెక్టే జెప్పినా, ఏమన్నా మిస్ చేసినా అని జెప్పి చెక్ జేసుకున్నా. అండ్ దెన్ దాని తర్వాత తిని పడుకునేసరికి 1 అయింది. ఓకేనా. ఇవన్నీ నేను చెప్పడానికి ఒకటే రీజను. నేనంత ఎఫర్ట్ పెడుతున్నా. మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తా నేను కంటెంట్. ఎట్లా ఉంటది తెలుసా? సోది చెప్తున్నా అనేలాగుంటదన్నట్టు. ఎందుకీయన ఇంతగనం సోది చెప్తున్నాడు అనేలాగుంటది. ఫ్రీ కంటెంట్ అనేది వర్త్ ఉండది. ఐ నో దట్. ఓకేనా. ఇంకోటేంది కదా అంటే దే నాట్ ఈవెన్ రికగ్నైజ్ యువర్ ఎఫర్ట్. ఏదైతే ఎఫర్ట్ పెడతామో ఆ ఎఫర్ట్ చూడను కూడా చూడరన్నట్టు. ఓకేనా. సో, అన్ని థింగ్స్ ఉంటాయి బ్రో. సో, అంతా చెప్తే పెద్దగా అయిపోతది. ఓకేనా. నేను చెప్పేది ఒకటే. యూ హావ్ టు ప్రిపేర్ యువర్ ప్రియారిటీ లిస్ట్ ఆన్ యువర్ ఓన్. పడితే గంట టైం పడతది. ఓకేనా. లేకపోతే 2 గంటలు టైం పడతది. కానీ ఇంటర్నెట్ సెంటర్‌కి పోయిన తర్వాత ఇంటర్నెట్ సెంటర్ పర్సన్ ఆగమాగం చేస్తే నువ్వు ఆగమాగం కావు. అది నేను రాసిస్తా నీకు. ఓకేనా. ఆగమాగం చేస్తే ఆగమాగం అయినావనుకో 4 ఇయర్స్ సఫర్ అయితావు బ్రో. డెఫినిట్‌గా చెప్తున్నా 4 ఇయర్స్ సఫర్ అయితావు. ఓకేనా. చిన్న మిస్టేక్ అనేది నీ 4 ఇయర్స్ లైఫ్‌ని సఫర్ అయ్యేలాగా చేస్తది. సో, ఇది నేను చెప్పేది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. కింద ఒక కామెంట్ లీవ్ చేయండి. సో దట్ ఇట్ మేక్స్ మీ హ్యాపీ. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.